సో పాతది కొనాలి, ఏ డాక్యుమెంట్స్ చూడాలి? కొత్తది కొనాలి, ఏం డాక్యుమెంట్స్ చెక్ చేయాలి? పాతది కొనాలనుకుంటే ప్రధానంగా మీకు అమ్ముతా అని చెప్పుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఉమ్, ఈ ప్రాపర్టీ అద్భుతమైన ప్రాపర్టీ అని చెప్తున్నాడు, అసలు ఆ ప్రాపర్టీని అమ్మడానికి ఉమ్, అతనుకున్న అర్హత ఏంటి? ఉమ్, ఈ ప్రాపర్టీ అసలు అతందేనా ఉమ్, అతందేనా కాదని తెలియాలంటే ఫస్ట్ తన ఆధార్ కార్డు తీసుకోండి. ఉమ్, అమ్ముతున్న చెప్పుతున్న ప్రాపర్టీ ఉంది కదా, ఉమ్, ఆ ప్రాపర్టీకి ఇతనికి లింక్ ఏంటి? ఉమ్, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఉమ్, ఆ డాక్యుమెంట్లో ఇతను సెల్లరా కాదా ఆధార్ కార్డు చూస్తే సరిపోతుంది. ఉమ్, దాంతోపాటు ప్రజెంట్గా ఈ ప్రాపర్టీ ఎవరి పేరుతో ఉందని తెలియడానికి ఈసీ ఉమ్, ఎన్కమరెన్స్ సర్టిఫికెట్, ఉమ్, ఆ ఈసీ చెక్ చేసుకోవాలి. ఇవి రెండు ఉన్న తర్వాత ఉమ్, మీకు కావాల్సింది లింక్ డాక్యుమెంట్. ఉమ్, మన అమ్మాయికి మ్యారేజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఉమ్, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారా లేదా? ఉమ్, 100 ఏళ్ల పండగకి 7 తరాలు చూడమంటే ఉమ్, ఇది ఎప్పటికీ ఉండేది, తరతరాలకి ఎప్పటికీ నిత్య నూతనంగా ఉండేది భూమి. ఉమ్, దీనికి కూడా ఒక లింక్ ఉంటుంది. ఉమ్, ఫస్ట్ ఇది భూమి ఉమ్, గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, కాలక్రమంలో ఒక ప్రైవేటు వ్యక్తికి బదలాయించబడుతుంది. ఆ రోజు నుంచి మనకెట్లాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఈ ప్రాపర్టీ కూడా డేట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఉమ్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాపర్టీ ఎవరు కొన్నారు, తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది, తర్వాత నీకు ఎకరా నుంచి నివాస యోగ్యమైన పొలంగా మారింది ఇది. ఉమ్, అంతకుముందు వ్యవసాయ పొలం, ఇప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్. నీకు రెసిడెన్షియల్గా మారినప్పుడు నాలా కన్వర్షన్ ఎన్ఏ సర్టిఫికెట్. సో దీనికి ఎన్ఏ సర్టిఫికెట్ ఉందా లేదా? ఉమ్, దాని తర్వాత అప్రూవల్. ఇది ఏ అప్రూవల్? డిటిసిపియా, హెచ్ఎండిఏనా, ముడానా, కుడానా, తుడానా, నిడానా, అట్లాగే మున్సిపల్ లేఅవుటా, ఏ లేఅవుట్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎవరు పర్మిషన్ ఇచ్చారనేది కూడా మనం చెక్ చేసుకోవాలా. ఓకే. దీనితో పాటు మనకు ప్రధానంగా ఉండాల్సిన దాంట్లో దీనికి సెక్యూరిటీ ఎవరిస్తున్నారు? ఉమ్, మన ప్రాపర్టీ తీసుకునే హైదరాబాద్లోనో, వరంగల్లోనో, ఖమ్మం, కర్నూలులోనో ఎక్కడో ఉంటే మన ప్రాపర్టీని కాపాడే వాళ్ళు ఎవరు? ఓకే. సో వీటిని పర్ఫెక్ట్గా మనం చెక్ చేసుకోగలిగితే మనకు ఇబ్బంది ఉండదు. ఏది? ఈ రీసేల్ ప్లాట్ల. ఉమ్, ఉమ్, అదే కొత్త వెంచర్కి అయితే వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ చూసుకోవాలి. ఏమేమి చూడాలి దాంట్లో? సో వీటిలో ప్రధానంగా ఈ పాత దాంట్లో ఎట్లాగైతే మనం ఇవి చూసుకుంటే ఈజీగా సరిపోతుందో, ఉమ్, కొత్త దాంట్లో అసలు భూమి ఎవరిది, ఈ భూమిలో కూడా ఈ సర్వే నంబర్స్లో కూడా గవర్నమెంట్కి సంబంధించిన, ప్రైవేట్కి సంబంధించిన భూమిలో నీకు వెంచర్ వేయడం ఈజీ. ఉమ్, కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా సర్వే నంబర్ యాడ్ అయితే ఉమ్, 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటారు. ఉమ్, ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఎట్లుంటుంది? ఒరిజినల్గా అక్కడ 100 ఎకరాలు, ఒక సర్వే నంబర్లో 100 ఎకరాలు ఉంది. ఈ 100 ఎకరాల్లో 1 ఎకరానో 2 ఎకరాలో 10 ఎకరాలో రోడ్డుకు కానీ, గవర్నమెంట్ రోడ్డుకు కానీ ఇచ్చిన, లేదా గవర్నమెంట్కి సంబంధించిన ఏ యాక్టివిటీకి ఇచ్చినా ఉమ్, ఆ సర్వే నంబర్ మొత్తం పోయి కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పడ్డ దాఖలాలు చాలా ఉన్నాయి. ఉమ్, 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 గవర్నమెంట్కి ఇచ్చింది ఆడ 4 ఎకరాలే, కానీ మిగతా 96 ఎకరాలు కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో చూపించే అవకాశం ఉంది. ఉమ్. అట్లా ఏమన్నా ఉంటే నీకు భవిష్యత్తులో చాలా ప్రాబ్లం లేదు. ఎలా చెక్ చేసుకోవాలి అవి? సామాన్యులు ఎవరో ప్లాట్ కొనుక్కునే వాళ్ళకి ఇవంతా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అన్ని రంగాల్లో మనం ఏలు పెట్టొద్దు. ఉమ్, అన్ని రంగాల్లో ఏలు పెడితే మనం హీరో కాలేము. ఉమ్, జనరలిస్ట్ వేరు, స్పెషలిస్ట్ వేరు. నువ్వు ఎంచుకున్న రంగంలో మాత్రమే నీ స్పెషలిస్ట్ కావాలా. ఉమ్, నువ్వు అన్ని విషయాల్లో ఏలు పెట్టావు అనుకోండి, నువ్వు ఏ రంగంలో సంపూర్ణ నాలెడ్జ్ సాధించలేవు. కాబట్టి ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి ఎట్లాగైతే పోతావో, నీకు ప్రాపర్టీకి సంబంధించిన కన్సల్టెంట్, ప్రాపర్టీకి సంబంధించిన ఈయన కూడా డాక్టర్ లాగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సేకరించుకో, ఈజీ కదా. ఉమ్, అట్లా కాకుండా నేనే తెలుసుకుంటా అంటే నువ్వే తెలుసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది. ఉమ్, కాబట్టి ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఎవరైతే కన్సల్టెంట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే విత్ ఇన్ 10 to 15 మినిట్స్లో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది, సింపుల్ అయిపోతుంది. ఓకే. అట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. సో కొత్త వెంచర్కి పోతే ప్రధానంగా మనం డెఫినెట్గా అన్నిటికంటే ముందు చూసుకోవాల్సింది భూమి కరెక్టా కాదా. ఉమ్, అసలు దీనికి ప్రీ లాంచింగా, లాంచింగా ఉమ్,
చాలా మంది ఫ్రీలాన్స్ అని పేరు పెడతారు. ఫ్రీలాన్స్ గురించి మాట్లాడదాం మళ్ళీ. డెఫినెట్ ఫ్రీలాన్స్ ఏంటంటే ఇప్పటి వరకు ఏమి పర్మిషన్ రాలేదు, పర్మిషన్లు వస్తాయి. మీరు ఇప్పుడే తీసుకుంటేనేమో తక్కువ రేటుకి ఇస్తాం, పర్మిషన్ వచ్చిన తర్వాతనైతే ఎక్కువ రేట్ అవుతుంది. మీరే తెలుసుకోండి అనగానే ఏం చేస్తారు, మనోళ్ళు ఆశాజీవులు అనే కంటే కూడా అత్యాశ జీవులు ఎక్కువ. ఎట్లాగొస్తుంది, ఇప్పుడే తీసుకుంటే తక్కువకి వస్తుంది అని చెప్పేసి దాని మంది తీసుకుంటాం. పెద్ద కంపెనీ కదా.